హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాశ్రీ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే, మేము యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ కొన్ని గార్లాండ్స్ అనేది కస్టమైజ్ చేసాము. వాటిని మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఏ గార్లాండ్స్ అయితే లుక్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి నేను ఈ వీడియోలో అయితే కొన్ని షూట్ చేశానండి. అవైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవే కాదండి, ఇంకా చాలా గార్లాండ్స్, జూట్ బ్యాగ్స్, జర్మన్ సిల్వర్, రిటర్న్ గిఫ్ట్స్, ఫోమ్ కట్అవుట్స్ అన్నీ కూడా నేను హోల్సేల్స్ డెకర్ అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజ్లో నేను డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో అయితే మాత్రం కొన్ని సెట్స్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నీ చూసేయచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఈ వీడియోలో మన ఫస్ట్ డెకర్ వచ్చి ఇదేనండి. చాలా సింపుల్ డెకర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డెకర్. సో ఇందులో ఏంటంటే సాలావుడ్ యూజ్ చేసాం, పింక్ బర్డ్స్ అండ్ పామ్ లిప్స్ ఎండ్స్ ఏదైతే ఉందో పింక్ విత్ పామ్ లీఫ్ ప్యారెట్తో ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చాము. సో మొత్తం కూడా మేము పింక్, వైట్, గ్రీన్ థీమ్లో మూవ్ ఆన్ అయ్యాం. అండ్ మిడిల్ వచ్చి వినాయక యూజ్ చేసాం. సో యాజ్ పర్ యువర్ ఈవెంట్ మేము వినాయక ప్లేస్లో ఏదైనా కస్టమైజ్ చేస్తామండి. సో ఇది వచ్చి ఈ వీడియోలో మన ఫస్ట్ సెట్. సో ఓవరాల్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో మోరార్లెస్ ఇది వచ్చి ఫస్ట్ సెట్ లాగే ఓన్లీ సైడ్ హ్యాంగింగ్స్ అన్నది ఇంకా బడ్జెట్ తగ్గించాలి అని చెప్పి మేము పామ్ లీఫ్ విత్ పింక్ ఉంది కదా, దాన్ని ఇలా వైట్ విత్ మ్యారీగోల్డ్ ఇచ్చాము. సో మిడిల్ వినాయక అండ్ మనకి సాలావుడ్ బర్డ్స్ అంతా కామన్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు లెంత్ అంతా కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా కలర్స్, సో ఇక్కడ నుంచి మించి ఇది వైట్, గ్రీన్, పింక్ థీమ్లో మూవ్ ఆన్ అయ్యాం కదా. సో సైడ్స్ అక్కడక్కడ ఎల్లోతో హైలైట్ చేసి మీకు ఏ కలర్ కావాలన్నా సరే మేము కంప్లీట్ కస్టమైజేషన్ ఉంటుందండి. సో కంప్లీట్ కస్టమైజేషన్ చేస్తాం. ఇది ఓవరాల్ లుక్ అయితే కనుక ఇలా ఉంటుందండి. అండ్ ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇదేంటంటే జస్ట్ మ్యారీగోల్డ్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్నారంటే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తానండి. సో సైడ్ ఇలా మ్యారీగోల్డ్ ఇచ్చాము అండ్ మిడిల్ వచ్చి అలా ఆపోజిట్ ఫేసింగ్ ప్యారెట్స్ అనేది ఇచ్చాము విత్ హ్యాంగింగ్స్. సో ఇది చాలా తక్కువ బడ్జెట్ అండి. అండ్ మిడిల్ వచ్చి ఇలా మనకి వెల్వెట్లో లోటస్ అనేది హ్యాంగ్ చేసాము. సో లోటస్ వచ్చి ఇక్కడ పింక్ కలర్ హ్యాంగ్ చేసామండి. ఇందులో రెడ్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ మ్యారీగోల్డ్ కూడా మేము యూజ్ చేసింది ఎల్లో. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజేషన్ చేస్తాము. సో మీకు ఇంకా మనం విత్ ఆఫ్ ది బ్యాక్ డ్రాప్ పెంచుకోవాలి అనుకుంటే కనుక నెంబర్ ఆఫ్ మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుని మిడిల్ అయితే ఇది సరిపోద్ది. సో మేము ఇప్పుడు లెఫ్ట్ రైట్ టూ స్ట్రింగ్స్ పెట్టాం కదా ఈచ్ సైడ్. సో మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ విత్ ఆఫ్ ది బ్యాక్ డ్రాప్. అండ్ బ్యాక్ డ్రాప్ కలర్ వచ్చి నేను జస్ట్ గ్రీన్ పెట్టాను, మీరు ఏ బ్యాక్ డ్రాప్ కన్నా యూటిలైజ్ చేసుకోవచ్చండి. ఓవరాల్ బ్యాక్ డ్రాప్ లుక్ అయితే ఇలా ఉంటుందండి, లైక్ గ్రీన్ అండ్ ఎల్లో థీమ్లో అయితే కనుక. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో చూడొచ్చు మనకి ఇది చాలా మూవింగ్ ఉందండి. సో లెఫ్ట్ బోత్ ద సైడ్స్ వచ్చి సేమ్ లెంత్ ఆఫ్ ది గార్లాండ్స్ యూజ్ చేసాం, జస్ట్ వెనక్కి పెట్టాను అంతే. అండ్ మిడిల్ వచ్చి నేను 5 ఇచ్చాను అండ్ విత్ పింక్ లోటస్ విత్ సాలావుడ్ బర్డ్ హ్యాంగింగ్ అనేది ఇచ్చాము. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మనం కంప్లీట్ విత్ ఆఫ్ ది గార్లాండ్స్ మనం ఎన్ని యూజ్ చేసుకుంటాం అనేది మన బ్యాక్ డ్రాప్ బట్టి కంప్లీట్ మనం కస్టమైజ్ చేయొచ్చు. అండ్ ఇందులో చాలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఇప్పుడైతే నేను పింక్ కలర్ థీమ్లో చూపిస్తున్నాను. సో చూడండి క్వాలిటీ అంతా కూడా మీకు జూమిన్లో ఫుల్ క్లాత్ అండి, వాషబుల్. అండ్ ఎండ్ వచ్చి ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాము. లుక్ చాలా బాగుంటుందండి ఇది. సో విత్ ఆఫ్ ది గార్లాండ్ బట్టి, విత్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ బట్టి మనం ఎన్ని గార్లాండ్స్ పెట్టాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే సెట్ వచ్చి మనకి ఎల్లో థీమ్లో కూడా ఉంది, సేమ్ సెట్ ఎల్లో థీమ్లో కూడా కస్టమైజ్ చేస్తామండి. అండ్ సేమ్ సెట్స్ని మనం ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇది నేను బ్యాక్ డ్రాప్కి పెట్టాను అండ్ విత్ వచ్చి తక్కువ ఉంది. సో మీరు ఇంకా 8x8 ఆర్ 10x8 బ్యాక్ డ్రాప్కి డెకరేట్ చేసుకోవచ్చు అంటే కనుక మిడిల్ స్ట్రింగ్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 యూజ్ చేశాను కదా, మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ విత్ ఆఫ్ ది బ్యాక్ డ్రాప్. అలాగే బ్యాక్ డ్రాప్ కాకుండా మనం ఎంట్రన్స్ డోర్ పెద్దది ఉంటుంది కదండి, దానికి కూడా బోత్ ద సైడ్స్ లైక్ 6 feet ఇచ్చి మిడిల్ 1 feet 1.5 to 2 feet ఉంటాయి. ఇవి మిడిల్ ఇచ్చుకుంటా రావచ్చు, అది కూడా లుక్ చాలా బాగుంటుందండి. అండ్ సేమ్ సెట్ మనకి ఎల్లోలో అయితే కనుక లుక్ ఈ విధంగా ఉంటుందండి. సో క్వాలిటీ లెంత్ అంతా సేమ్, మనకి ఇది వచ్చి ఎల్లోలో వస్తుంది. సో మనం ఈ వీడియోలో పింక్ ఎల్లో చూసాం కదా, ఇందులోనే మనకి బ్రౌన్ అండ్ ఆరెంజ్ చాలా కలర్స్ ఉన్నాయి. సో ఎవరికైనా కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, మేము అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాం ఇవి. అండ్ ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో సైడ్స్ వచ్చి మనకి ఇలాగా బ్రౌన్ అండ్ వైట్ థీమ్లో వెళ్ళాం అండ్ మిడిల్ వైట్ ఇచ్చి మళ్ళీ
పింక్ విత్ పామ్ లీఫ్ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా అవి, అండ్ మిడిల్ వచ్చి లిల్లీ విత్ ఫ్లవర్ పింక్ ఫ్లవర్ స్ట్రింగ్స్ ఇచ్చాము. సో మీరు చూడొచ్చు మనకి ఇలాగ క్వాలిటీ అంతా కూడా జూమిన్లో ఎలా ఉంది అంతా కూడా. అలాగే మేము సైడ్స్ ఏదైతే గార్లెండ్స్ ఇచ్చామో అది థిక్నెస్ ఎక్కువండి. మేము యూజ్ చేసే రెగ్యులర్ గార్లెండ్స్ థిక్నెస్ వచ్చి పామ్ లీఫ్ అటాచ్ చేసి ఉంది కదా అది. సో దీని ఫోల్డింగ్ దీని హ్యాంగింగ్ అంతా కూడా కొంచెం సైడ్ హైలైట్ చేయడానికి ఇలా చేసాము. అండ్ ఇక్కడ ఏదైతే వైట్ కలర్ ఉందో మీకు అందులో చాలా కలర్స్ ఉన్నాయండి, నియర్లీ 20 కలర్స్ వరకు ఉన్నాయి. సో నేను కలర్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ పింక్ విత్ పామ్ లీఫ్ మనం చూసాం కదా అదేనండి. నెక్స్ట్ వచ్చి లిల్లీ విత్ ఫ్లవర్ స్ట్రింగ్స్ వచ్చాం. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో మేము మిడిల్ అయితే ఏం ప్లేస్ చేయలేదు. ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే మిడిల్ వినాయక అలా ప్లేస్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ నీడ్ అండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి వీడియోలో ఇదేనండి. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్ తక్కువ బడ్జెట్లో సైడ్ వచ్చి పామ్ లీఫ్ విత్ ప్యారెట్స్ అవి. సో ప్యారెట్ విత్ క్లాత్ గార్లాండ్స్ అండ్ మిడిల్ వచ్చి లిల్లీ స్ట్రింగ్స్ విత్ ఫ్లవర్స్ ఇచ్చామండి. సో మీరు మీ విత్ ఆఫ్ ది బ్యాక్ డ్రాప్ బట్టి మిడిల్ లిల్లీ విత్ ఫ్లవర్ స్ట్రింగ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీని ఓవరాల్ లుక్ అయితే కనుక ఇలా. అండ్ ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సైడ్ ఇలా మనకి పామ్ లీఫ్ ప్యారెట్ విత్ క్లాత్ గార్లాండ్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు వైట్ చూసాం కదా అందులోనే మేము పింక్ ఇచ్చాము. సో పింక్ లోటస్ ఫ్లవర్లా ఉంటుంది చూడండి జూమిన్లో, మీకు ఆ ఫ్లవర్ చాలా బాగుంటుంది. సో అందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇదే పామ్ లీఫ్ అండి, ఇది వచ్చి పింక్ ఫ్లవర్ సన్ఫ్లవర్ టైప్ అన్నాను కదా ఇదేనండి. నెక్స్ట్ వచ్చి ఏం చేసామంటే ఆల్టర్నేట్గా క్లాత్ గార్లాండ్ క్లాత్ ఫ్లవర్ విత్ లిల్లీ ఇచ్చాము, అలాగే సాలవుడ్ బడ్ విత్ లిల్లీ ఇచ్చాము ఆల్టర్నేట్గా కొంచెం లుక్ అనేది ఎన్హాన్స్ చేయడానికి. సో నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది విత్ బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. అండ్ ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సైడ్స్ ఇలా సన్ఫ్లవర్ గార్లాండ్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చి కోన్ గార్లాండ్స్ అన్నది వస్తుంది. సో 6 feet వస్తాయి. అండ్ మిడిల్ వచ్చి మనకి లిల్లీ విత్ క్లాత్ ఫ్లవర్ అండ్ లిల్లీ విత్ సాలవుడ్ బడ్స్ అన్నది వస్తుంది. సో జూమిన్లో చూడండి మీరే క్వాలిటీ అంతా కూడా ఎలా ఉందో. అండ్ ఈ వీడియోలో మేము వచ్చి వైట్ అండ్ పింక్ థీమ్ చూపించాము. సో మీకు ఏ కలర్ అయినా సరే కస్టమైజ్ చేస్తామండి. ఓవరాల్ లుక్ అయితే కనుక ఇలా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మన ఫైనల్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇదేంటంటే సైడ్స్ సేమ్ 2 గార్లాండ్స్ అలాగే ఉంచాం. మిడిల్ సోలావుడ్ బడ్స్ ఇంతకుముందు చూసాం కదా లిల్లీ స్ట్రింగ్స్ విత్ సోలావుడ్ బడ్స్, అది రిమూవ్ చేసి మన 1.5 to 2 feet కోన్ గార్లాండ్స్ ఉన్నాయి కదా అవి ప్లేస్ చేసాము. మిడిల్ ఇలా వెల్వెట్ లోటస్ విత్ సోలావుడ్ బడ్ హ్యాంగింగ్ ఇచ్చాము. ఫైనల్ లుక్ అయితే కనుక ఇలా ఉంటుందండి. సో ఈ వీడియోలో నేను చాలా కలెక్షన్ మీతో షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో